హాయ్ అందరికీ. ఈ సంవత్సరం అందరూ వరలక్ష్మి వ్రత పూజ బాగా చేసుకున్నారనుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులతో నేను కూడా మా ఇంట్లో పూజను చాలా బాగా చేసుకున్నాను. ఇంకా అందరికీ తెలిసిందే కదా, ఇంట్లో పూజ చేసుకుంటున్నాము అంటే 2 రోజుల ముందు నుంచి ఆ హడావిడి అనేది ఇంట్లో స్టార్ట్ అవుతుంది. దీంట్లో భవేష్ కి కూడా పూజకి 2 రోజుల ముందు న్యూ స్కూల్ అనేది స్టార్ట్ అయింది. వాడిని స్కూల్ కి తీసుకురావడంలోనే నాకు టైం సరిపోయేది. ఈ 2 రోజుల్లో దొరికిన టైంలో ఇల్లు క్లీన్ చేసుకుంటా అన్నాను. పూజకి ముందు రోజు ఫైనల్ గా ఇల్లంతా క్లీన్ చేసి మా హస్బెండ్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాను. నా కొడుకు మా హస్బెండ్ వాక్యూమ్ క్లీనర్ పెట్టి మాప్ పెట్టేశారు. ఇంకా నేను వెంటనే స్నానం చేసుకొని పూజకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకునేదానికి మేము షాపింగ్ అయితే వెళ్ళాము. తాంబూలంలోకి పెట్టేదానికి పండ్లు, ఇంకా ప్రసాదం చేసేదానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్, అమ్మవారికి పెట్టేదానికి పూలు, ఇవన్నీ తీసుకొని అయితే ఇంటికి రాత్రి 7 గంటలకు వచ్చాము. ఎలానో ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ ఉండింది కాబట్టి వైట్ రైస్ పెట్టేసి ఇంక తీసుకొని వచ్చిన సామాన్లు సర్దుతా అన్నాను. అంతలోపల అర్చనక్క కూడా వచ్చారు. పూజ సామాన్లన్నీ తీసుకొని వెళ్ళి క్లీన్ చేసి బొట్లు పెడతా అన్నాను. ఇంకా అమ్మవారిని చేయడానికి మేమైతే స్టార్ట్ చేసాము. అంతా కంప్లీట్ అయ్యేదానికి 11:30 అయ్యింది. నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం పూజ ఎలా జరిగింది అనేసి కమింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.